నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమండ్రి తిరుపతి మధ్య నూతన విమాన సర్వీసు ప్రారంభం. వర్చువల్ ద్వారా ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. రాజమండ్రి బ్రాండ్ ఇమేజ్ చెడిపోతున్న పట్టదా? మీడియా సమావేశంలో మాజీ ఎంపీ భరత్ కామెంట్లు. వృద్ధులను కాపాడుకోవడం మన బాధ్యత. స్వర్ణాంధ్ర సేవలకు అందరూ సహకరించండి. జిల్లా ఈగల్ సిఐ పివి సూర్యమోహన్ రావు పిలుపు. అయ్యప్ప ఆలయంలో సంక్రాంతి వరకు అన్నదానం. శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక సంస్థ ప్రతినిధుల వెల్లడి. బుధవారం రాజమండ్రి తిరుపతి మధ్య నూతన విమాన సర్వీసును ఢిల్లీ నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరిలు వర్చువల్ గా ప్రారంభించారు. అలయన్స్ ఎయిర్ సంస్థ ఆధ్వర్యంలో వారానికి 3 రోజులు రాజమండ్రి నుండి తిరుపతి మధ్య ఈ విమాన సర్వీసులు నడపనున్నాయని తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, నవరాత్రుల సందర్భంగా రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసు ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇది రాజమండ్రి వాసులకు మంచి కానుక. గతంలో కూడా రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఢిల్లీ, ముంబైకి కూడా విమాన సర్వీసులు గతంలోనే ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పుడు అవి దేశంలోనే అత్యధిక డిమాండ్ ఉన్న ఎయిర్ సర్వీసులుగా నిలిచాయన్నారు. నవరాత్రులు, దసరా సందర్భంగా ఈ యొక్క మంచి కార్యక్రమం రాజమండ్రి ప్రజలందరికీ కూడా ఒక గిఫ్ట్ గా ఇచ్చే కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. అటువంటి కార్యక్రమం జరగడం, మరొక పక్కన ఈ రోజు ఆ యొక్క ప్రాంతానికి, గోదావరి ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు జిఎంసి బాలయ్య గారు, ఆయన తాలూకా జయంతి కూడా ఈ రోజు రావడం, ఈ అన్నింటినీ కూడా సమకూర్చుకొని ఈ రోజు కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. గతంలో కూడా రాజమండ్రి ఎయిర్పోర్ట్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అభివృద్ధి కోసం నా తాలూకా సహకారం ఎప్పుడు కూడా ఉంటుందనే ఆలోచనతో గతంలో ఢిల్లీకి కనెక్టివిటీ, అలాగే ముంబైకి కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేశాం. ఎంత సక్సెస్ఫుల్ గా ఈ రోజు జరుగుతుందంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి మోస్ట్ డిమాండ్ ఉన్న రూట్స్ లో రాజమండ్రి, ఢిల్లీ, రాజమండ్రి అలాగే ముంబై ఉన్న రూట్స్ లో ఫుల్ ఆక్యుపెన్సీతో ఈ రోజు నడుస్తున్నాయి. అంటే ఎంత కెపాసిటీ మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉందో ఆ 2 రూట్స్ కూడా ఈ రోజు చూసుకుంటే అదొక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. చాలా క్యాచ్మెంట్ ఏరియా ఉంది. ఉభయ గోదావరి జిల్లాలో అందరూ కూడా ఈ రోజు ప్రయాణానికి రాజమండ్రి కేంద్రంగా, ఆ ఎయిర్పోర్ట్ కేంద్రంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటున్నారు. అదే స్థాయిలో గతంలో మేము ఢిల్లీ తాలూకా కనెక్టివిటీని లాంచ్ చేసినప్పుడు పురంధేశ్వరి గారు కావచ్చు, చాలా మంది అక్కడ ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా ప్రయాణికులు కూడా, మాకు ఇక్కడ కల్చరల్ క్యాపిటల్ గా రాజమండ్రి ఉంది, స్పిరిచువల్ క్యాపిటల్ తిరుపతికి, వెంకన్న స్వామి దర్శనానికి మాకు నేరుగా ఇక్కడ నుంచి కనెక్టివిటీ కావాలని కోరితే దాని మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అలయన్స్ ఎయిర్ ద్వారా ఈ రోజు ఆ కనెక్టివిటీని మేము మీ అందరికీ కూడా అందించగలుగుతున్నాం. ఈ రోజు ఆ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. మగలేని రోజుగా నేనైతే భావిస్తున్నాను. ఒక పక్క మనకి శరణావరాత్రి చివరికి వచ్చి మనం విజయదశమి జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఒక మంచి శుభకార్యం ఇవాళ రాజమండ్రిలో మన శ్రీకారం చుట్టుకోవడం అన్నది, అది నిజంగా ఆ అమ్మవారి ఆశీర్వాదం, అదే విధంగా వెంకటేశ్వరుడి అనుగ్రహంగా నేను భావిస్తున్నాను. ముందుగా నేను రామ్మోహన్ నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలని ఎప్పటికప్పుడు దృష్టిలో పెట్టుకుని మన సంబంధిత మంత్రులకి వారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే వారి స్పందన ఎలా ఉంటుందో మన రామ్మోహన్ నాయుడు గారి మాధ్యమంగా మనం ఈరోజు చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావం, తిరుపతికి ఖచ్చితంగా ఒక కనెక్టివిటీ ఫ్లైట్ అనేది ఉండాలి అన్నది వారందరికి మనోభావంగా నాకు తెలియజేసినటువంటి సందర్భంలో, 1 ఢిల్లీ, 2 రాజమండ్రికి కనెక్టివిటీ కావాలి అని చెప్పి అడిగిన వెంటనే ఢిల్లీకి మనందరికీ తెలుసు, మధ్యనే మనం ఫ్లైట్ ని కూడా ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. అది అద్భుతంగా ఆ ప్రయాణం కూడా సాగుతా ఉంది. అదే విధంగా ఇప్పుడు తిరుపతికి కూడా మరి మాకు కావాలి అని చెప్పి ఇక్కడ నుండి భక్తులు చాలా మంది తిరుపతికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నాకు 2-3 నెలల గడువు ఇవ్వండి, నేను దాన్ని ఎలాగైనా సరే దానికి పరిష్కారం నేను కనుగొంటాను అని చెప్పి వారు తెలియజేస్తూ
వెంటనే వారు అలయన్స్ వారితో మాట్లాడి ఇవాళ మనకి ఒక ఫ్లైట్ రాజమండ్రి నుండి తిరుపతికి వేయించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. రాజమండ్రి వాసులు అందరి తరఫున రాజమండ్రి దేవి చౌక్ లో వైభవంగా జరుగుతున్న శ్రీ బాల త్రిపుర సుందరి దేవి 92వ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ మహిషాసుర మర్దిని దేవి అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ రోజు అమ్మవారికి ఉగ్రరూపంతో రోజు కావడంతో మహిషాసుర మర్దిని దేవి అలంకరణతో పసుపు కుంకుమ చీరలు అమ్మవారికి సమర్పించారు. డిఐ తెలుగుదేశం పార్టీ నాయకుడు చర్ల మురళి దంపతులు కుంకుమ పూజలు చేయించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు జక్కంపూడి రాజా, రాజమండ్రి అడ్మిన్ ఎస్పీ మురళీకృష్ణ, దేవి ప్రధాన అర్చకులు దొంతంశెట్టి వెంకట కాళహస్తీశ్వరరావు, దొంతంశెట్టి నాగభూషణం, అంకమ్మ తాతబ్బాయి, బోను సాయిబాబా పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా జరుపుతున్నందుకు మెంబర్స్ అందరికీ అద్భుతంగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రజలందరికీ ఆ మహిషాసుర మీ పేరు? నా పేరు చల్ల బాలమల్లి కృష్ణ, రాజమండ్రి. ప్రజల అభివృద్ధికి నిత్యం కృషి చేస్తానని రాష్ట్ర సెట్టిబాలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు అన్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం 6 గంటలకు స్థానిక 3వ వార్డు సుబ్బారావుపేట, రాజేంద్ర నగర్ ప్రాంతాలలో వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్లను సత్యబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ వార్డు ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. గత వైకాపా ప్రభుత్వ నిర్వాకం వల్ల తొలగించబడ్డ పింఛన్లను చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి పునరుద్ధరించి పేదలకు మేలు చేసిందని గుర్తు చేశారు. మంత్రి లోకేష్ సైతం పింఛన్ల విషయంలో చురుకుగా స్పందించి పేదల పక్షాన జరగని ముద్రగా నిలిచారని ప్రశంసించారు. రాజమండ్రి సిటీలో స్థానిక 3వ డివిజన్లో ఉదయం నుంచే అందరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ప్రతి వార్డులో కూడా ఉదయం 5 గంటల నుంచి కూడా పెన్షన్లు ఇచ్చి 7-8 అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అసలు రాష్ట్రం ఎటుపోతుందో కూడా తెలియని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 పెన్షన్, అలాగే వికలాంగులకి 3,000 నుంచి 6,000, కిడ్నీ పేషెంట్లకి ప్రత్యేకించి 10,000, అలాగే బెడ్ రెస్ట్ మొత్తం పూర్తిగా బెడ్ రెస్ట్ ఉన్న పేషెంట్లకి 15,000 రూపాయలు. ఎన్నో ప్రభుత్వాలు చూసాం కానీ ఇలాగ 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిజంగా ఇవ్వడం చాలా సంతోషకరం. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా బెడ్ మీద ఉన్న వ్యక్తిని చూసుకోవాలంటే చాలా కష్టపడుతున్న రోజులు ఈ మధ్యతరగతి కుటుంబాలకి. అలాంటి వాళ్ళకి ఈరోజు 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడంతో కుటుంబంలో చాలా ఆర్థిక భారం తగ్గి వాళ్ళు కూడా ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడని కూడా మర్చిపోయి, ఎందుకంటే ఆ 15,000 రూపాయలతో వాళ్ళకి మందులు కానీ ఇంట్లో చూసుకోవడం కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇలా ఆలోచించినందుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా రాష్ట్రంలో 10 లక్షల 12 లక్షల కోట్ల అప్పులతోటి
కూటమి అధికారంలోకి వచ్చాక వీధి కుక్కల వలన ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి కుక్కలు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చి వాటికి ఆపరేషన్లు చేయించడానికి అదనపు సౌకర్యాలు కల్పించామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో క్వారీ ఏరియాలో కుక్కల ఆపరేషన్ల కోసం నిర్వహిస్తున్న యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లో వస్తువులు, షెడ్స్, ఆపరేషన్ థియేటర్ ఇతర సౌకర్యాలను మంగళవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ హయాంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ చూపించలేదన్నారు. అలాగే పాత ఆపరేషన్ థియేటర్ని పునరుద్ధరణ చేయడం జరిగింది. దీంతో పాటు 43 కెనాల్స్ ఉన్న కెపాసిటీని 136కి పెంచడం జరిగింది. అక్కడే కనబడుతున్నాయి 2 కెనాల్స్. ఆ 2 బ్లాక్స్ కూడా బ్లాక్ డి, బ్లాక్ సి. సి బ్లాక్, డి బ్లాక్ కూటమి వచ్చిన తర్వాత నిర్మించుకున్నాం. ఆ నిర్మాణంలో కూడా చూడండి, అవేవైనా ఒకవేళ డోర్ కానీ ఊడిపోతే బయటకు వచ్చి గోడలు దూకి బయటకు వచ్చేస్తుంది. సమస్య లేకుండా చుట్టూ చాలా పకడ్బందీగా ప్రహరీ, ఆ పైన ఫెన్సింగ్ కూడా వేయించాం. గతంలోని మాకు చెప్పేవారు ఎండీస్పేటలో ప్రజలు, రాత్రిపూట్ల కుక్కలు అక్కడి నుంచి విడిపించేసుకొని మా మధ్యకి వచ్చేస్తున్నాయి, చాలా ఇబ్బందిగా ఉందని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ 2 బ్లాక్స్కి కూడా చుట్టూ కూడా ప్రాపర్ ఫెన్సింగ్ కూడా పెంచడం జరిగింది. అలాగే వీటి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ప్రజలు నివసిస్తున్న ప్రాంతానికి సంబంధం లేకుండా వేరే డ్రైన్ లైన్ తీసుకొని మేజర్ డ్రైన్లో కలపడం కూడా జరుగుతూ ఉంది. అంటే చాలా దూరదృష్టితో ఓ పక్కన ప్రజలు ఇబ్బంది కలగకుండా, అలాగే తీసుకొచ్చిన జంతువులు కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని ఏబీసీ సెంటర్ని నిర్మించుకోవడం జరిగింది. నాడు స్వాతంత్ర పోరాటంలో స్వదేశీ నినాదం గట్టిగా పనిచేస్తుందని, ఇప్పుడు వికసిత్ భారత్ కోసం స్వదేశీ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో 2-3 తేదీల్లో ఖాదీ సంత పేరిట ఖాదీ ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్న నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం సుబ్రహ్మణ్య మైదానంలో ఓకల్ ఫర్ లోకల్ పేరిట స్వదేశీ ఉత్పత్తులు ఇక్కడ లభించును పోస్టర్లను జిల్లా బీజేపీ అధ్యక్షుడు పికి నాగేంద్ర బీజేపీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ ఖాదీ ఉత్పత్తుల ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయని, అయితే పార్టీ తరపున రాష్ట్రంలో 4 చోట్ల ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఖాదీ ఫర్ నేషన్, ఖాదీ ఫర్ ఫ్యాషన్ అనే నినాదంతో, ఇది నినాదం కాదు, ఇది ప్రజలకు తీసుకువెళ్ళాలి. ఈ యొక్క స్ఫూర్తితో రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఒక రాజకీయ పార్టీగా మొట్టమొదటి సంస్థను ఏర్పాటు చేయడం. దేశంలో ఇలాంటి సంస్థలు అనేకమైన చోట్ల జరుగుతున్నాయి, ఇలాంటి ఖాదీ ఎగ్జిబిషన్లు అనేకమైన చోట్ల జరుగుతాయి, అలానే స్వదేశీ ఉత్పత్తులు అనేకమైన చోట్ల జరుగుతున్నాయి. కానీ ఒక రాజకీయ పక్షంగా ప్రజలోకి స్ఫూర్తిని ఒక పార్టీ తీసుకుంది. భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ధార, ఒక రాజకీయ పక్షాలు చాలా ఉన్నాయి, కానీ రాజకీయ పక్షాలు సంస్థలు నిర్వర్తించవు. ఆ రాజకీయ పక్షాలు ఖాదీ స్టాల్స్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయవు, ప్రభుత్వాలు చేస్తాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఈ ఆలోచన చేయడం అనేది ఈ రాజకీయాల్లో ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియ కాదు. రాజకీయాల్లో ఒక స్వదేశీ అనేటువంటి కాన్సెప్ట్. రాజకీయాల్లో మన యొక్క తయారు చేసిన ఉత్పత్తుల్ని మనమే కొనుగోలు చేయాలి, వీటిని ప్రోత్సహించాలి. ఖాదీని కావచ్చు, అనేక రకాల చేతి యొక్క ఆట బొమ్మలు కావచ్చు, మన స్వీట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ రాజమండ్రిలో 40 స్టాల్స్ని ఏర్పాటు చేసి సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వర్తించి చాలా పెద్ద ఎత్తున ఈ 2 రోజుల్లో కూడా అనేక రకాలుగా ప్రచారం చేస్తూ, ఆటో తిరుగుతూ, కరపత్రాల వితరణ చేస్తూ మనం పెద్ద ఎత్తున ప్రజల్లో ఈ యొక్క స్పందనని, ఈ ఆలోచనని తీసుకువెళ్ళాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క కాన్సెప్ట్. ఈ రేపు సీఎం గారు దీన్ని రేపు విజయవాడలో దీన్ని ఏర్పాటు చేస్తున్న ఓపెనింగ్ చేస్తున్నారు. అలాగే రాజమండ్రిలో మన కందులు దుర్గేష్ గారు దీన్ని ఆరంభిస్తారు. అలాగనే శ్రీనివాసవరం గారిని కూడా దీంట్లో పాల్గొనేటువంటి రేపు కానీ ఎల్లుండి కానీ వారు
ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. జిల్లా కలెక్టర్ గారిని, అలానే పోలీస్ అధికారులని, ఈ మన పార్లమెంట్లో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా దేవి నవరాత్రుల సందర్భంగా రాజమండ్రి దేవి చౌక్ లోని దేవి గుడి దగ్గర మురళి ఈవెంట్స్ వారిచే ఏర్పాటు చేయబడిన ఆర్కెస్ట్రాని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీకే మాట్లాడుతూ మురళి ఈవెంట్స్ అధినేత మురళి ఆర్కెస్ట్రాని ఎంతో కష్టపడి రాజమండ్రి సిటీలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడని, భవిష్యత్తులో అమ్మవారి దయ వల్ల మరింత అభివృద్ధి చెందాలని కొనియాడారు. అనంతరం అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ గారితో కలిసి దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవి చౌక్ అమ్మవారి కమిటీ వారు అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి గారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మానే ఉమాదేవి, మురళి గుడి కమిటీ వారు శ్రీను, లక్ష్మణ్ పాల్గొన్నారు. దేవి చౌక్ సెంటర్లో 92 సంవత్సరాలుగా దేవీ నవరాత్రోత్సవాలు జరిపిస్తూ దేవి చౌక్లో నవరాత్రోత్సవాలు అంటే విజయవాడ కనకదుర్గమ్మ జరిపించేటువంటి దేవీ నవరాత్రోత్సవాల తర్వాత నెంబర్ 2గా మన రాష్ట్రంలో చెప్పుకోవచ్చు. అటువంటి ఈ దేవి చౌక్ నవరాత్రోత్సవాల సందర్భంగా ఈరోజు నవమి రోజు నాడు మన మురళి ఈవెంట్స్ ఆర్కెస్ట్రా ద్వారా ఇక్కడింత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన మురళి గారికి వారి యొక్క వర్తబృందానికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి చాలామంది ఇక్కడ పాడటానికి వచ్చారు, వారికి అలాగే రాజమహేంద్రవరం నగరంలో 10-15 అడుగుల నిడివి కళా వీధుల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు జరగడం వెనుక ఏం జరుగుతోందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ప్రశ్నించారు. 200-300 గజాల స్థలంలో అనుమతి ఇచ్చిన ఫ్లోర్ల కంటే అదనంగా ఫ్లోర్లు నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక మార్గాని ఎస్టేట్లోని వైసీపీ సిటీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ 2-3 ఫ్లోర్లకు అనుమతి ఉంటే 6 ఫ్లోర్లు కూడా నిర్మిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారులు లంచాలు తీసుకుంటున్నారా, ప్రజా ప్రతినిధుల హస్తం ఉందా అని ఆయన అన్నారు. అధికార యంత్రాంగం ఏమైపోయిందని వాళ్ళ కంటికి కనిపించడం లేదా అన్నారు. ఇందుకు సంబంధించిన క్లిప్పింగ్స్ చూపించారు. నగరంలోని అన్ని వార్డుల్లో వార్డు ఇన్ఛార్జీలు లక్షల అదనపు ఫ్లోర్ల కోసం బహిరంగంగా వసూలు చేస్తున్నారట అని భరత్ ఆరోపించారు. అంటే మీరు చేసిన అబాండాలు, మీరు చేసిన ఇవన్నీ కూడా అబద్ధాల కిందన ప్రజలను గమనించమని కోరుతా ఉన్నాం. ఒక్క దాంట్లో అది గౌతమి జీవకారుణ్య, గౌతమి సూపర్ బజార్ 5 కోట్లు ఇచ్చారన్నారు, బిల్డింగ్ అడేస్తా ఉన్నారు. ఈవీఎం ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, మళ్ళీ కోర్టు అని ఏదో చెప్తా ఉన్నాడు కహానీలు. అది కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షనే. 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు వేస్తారు. దానికి అసలు సెట్ బ్యాక్స్ ఉన్నాయండి? మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అసలు ఎందుకు పట్టించుకోరో అర్థం కాదు. ఇంత ఓపెన్ గా బహిరంగ మార్కెట్లో చేసేస్తా ఉన్నారు. అంటే రాజకీయం అనేది అది ఒక పెద్ద వ్యాపారం కింద చేస్తూ ఉన్నాడు ఈవీఎం ఎమ్మెల్యే. ఇది కాకుండా హోర్డింగ్స్ పెట్టమ్మా. ఆయనకు అండగా నుంచున్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి, నాయకులకి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఎందుకు చేస్తున్నానంటే 71 రోజుల్లో అసలు సిఐడి
ఏమి మనీ ట్రైల్ చేశారు, ఏం ప్రూవ్ చేశారు, ఏం లేదు. పోనీ ఎవరు లంచం ఇచ్చారు అనేది అది కూడా చెప్పరు. ఫామ్ హౌస్లో ఏదో డబ్బులు తీసుకొచ్చి 11 కోట్లు అంటున్నారు. అదేమో కోర్టు ఇచ్చే లోపులోనే డైరెక్ట్గా బ్యాంకులో డిపాజిట్లు చేస్తారు. అంటే దానికి అర్థం ఏంటి? అంటే అది ఆర్బీఐకి పంపించి ఆ నోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ప్రూవ్ చేయొచ్చు కదా. అంటే వీళ్ళే మనుషుల్ని పెట్టి వీళ్ళే ఆ డబ్బుని తీసుకొచ్చి మళ్ళీ బ్యాంకులో కట్టించారు. ఈ రకమైన అన్యాయాలు, అక్రమాలు ఈ కూటమి ప్రభుత్వంలో చేస్తూ ఉన్నారు. ప్రజల్ని విజ్ఞతతో ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నారు. ఎమ్మెల్యేలో మన ఈవీఎం ఎమ్మెల్యే ఫస్ట్ ర్యాంక్లో వస్తాడు. ద మోస్ట్ కరప్టెడ్ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ర్యాంక్లో వస్తాడు. ఇంత చెప్పేయన్నీ శ్రీరంగ నీతులు, చేసే పనులు ఏంటనేది ప్రజలే ఒకసారి గమనించాలని నేను చెప్తా ఉన్నా. ఇది కాకుండా ఇది ఒక్కసారి 2025 గాను ఒక్క బిల్డింగ్ కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ఆన్లైన్లో నోటీసులు ఇస్తున్నారు. వీళ్ళు నోటీసులు ఇచ్చి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకోవడం చేస్తున్నారు. 2025లో ఒక్క నోటీస్ కూడా ఇయ్యాల. నెక్స్ట్ ఇది కాకుండా 159 ప్లాన్లు వచ్చినాయండి. 36 గజాల దగ్గర నుంచి 36 గజాల నుంచి ఒక్కసారి ఈ గడిచిన 3 నెలల్లో 159 ప్లాన్లు చూపించు. అదే ఇట్లాగా 159 అంటే ఇది సుమారుగా 159 ప్లాన్లు వస్తే 30 గజాల నుంచి 3000 గజాల దాకా, ఇంకోటి ఏదో 13,000 గజాలు, అది ఇన్ని గజాలు ప్లాన్లు వస్తూ ఉన్నాయి ఈ 3 నెలల కాలంలో. ఒక్కదానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లేదు? బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ స్ఫూర్తితో శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2వ తేదీన విజయదశమి గాంధీ జయంతిని పురస్కరించుకుని మహాకరుణ ధ్యాన మహాయజ్ఞం, యోగ శాకాహార సద్భావన ర్యాలీ నిర్వహిస్తున్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ర్యాలీ నిర్వాహకులు దారపు నాగిరెడ్డి మాట్లాడుతూ, గురువారం ఉదయం 8 గంటల నుంచి అన్ని ఆధ్యాత్మిక సంస్థల కలయికతో ఈ 2 భారీ కార్యక్రమాలు తలపెట్టామని తెలిపారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద మహా సంగీత విద్వాంసులచే సంగీత వేణునాద ధ్యానం, 9 గంటలకు శాకాహార సద్భావన ర్యాలీ, అనంతరం సంగీత ధ్యానం, ప్రముఖ గురువులు, ముఖ్య అతిథులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు, ఆధ్యాత్మిక సందేశాలు ఉంటాయన్నారు. 110 సంవత్సరాలు కంప్లీట్ చేసి 111లోకి వెళ్తున్న సదానందగిరి సంత అంటారు. సంత అంటే సాధువు అనమాట. సదానందగిరి గారు రేపు ఈ సాయంత్రం 4 గంటలకు ఇక్కడికి వస్తున్నారు. ఎక్కడికి? సరస్వతి ఘాట్లో సమావేశం ఉంది 4 గంటల నుంచి 6 గంటల వరకు. ఆ తర్వాత అసలు ఈ హాల్లోకి నేను రావడం రెండోసారి అండి. మొదటిసారి ఏంటంటే మా పిరమిడ్ హౌస్ స్టార్టింగ్లో 2007 సంవత్సరం, 2007 18 సంవత్సరాలు అయిందండి. చక్రధర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది భారతదేశంలోనే మొదటి పిరమిడ్ హౌస్. మీరందరూ కూడా ఆహ్వానితులే. రేపు ఈవినింగ్ అక్కడ సమావేశం అయినాక స్వామీజీ పిరమిడ్ హౌస్లోనే ఉంటారు. అందరూ పర్సనల్గా కూడా కలవచ్చు. ఈయన ప్రత్యేకంగా ఆయన వస్తున్న కారణం ఏంటంటే రేపు ర్యాలీలో కలవడానికి. ఆయన 110 సంవత్సరాలు అయినా కూడా చక్క నడుస్తారు. ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం ఉంటేనే కదా అంత దూరం వెళ్ళేది. సో మీరందరూ కూడా తప్పనిసరిగా సరస్వతి ఘాట్కి రేపు 4 గంటలకి సాయంత్రం రండి తప్పకుండా. అందరికీ ధన్యవాదాలు. బలాన్ని చేకూర్చి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి అతి సామాన్యుడి వరకు కూడా మరి చాలా సులువుగా వెళ్ళే మార్గాన్ని మాకు అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారు, వారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఎందుకంటే ఈ రోజున ఈ భూమి మీద అందరికీ అన్నీ పుష్కలంగా ఉన్నాయి, కానీ దాన్ని ఎలా మనం స్వీకరించాలి, ఎలా దాన్ని అభివృద్ధి చెందాలి అనే దాన్ని చాలా సులువుగా అందించారండి. మరి ఆయన ఏమన్నారంటే ఒక మాటలో, నేను గురువుని కాదు, మీ శ్వాసే మీ గురువు అని చెప్పిన మహానుభావుడు జగద్గురు. మరి ఈరోజు మరి ముందుగా
ఆ గురువు గారిని మరి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఒక ఉన్నతమైనది అందరికీ పంచాలి. ఎందుకంటే మానవ జీవితం విలువలతోటి జీవించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరి దాని విలువల్ని మనమే కాపాడుకుంటూ మనమే తీర్చిదిద్దుకుంటూ మన మీద మన జీవితం ఆధారపడి ఉన్నదన్న సత్యాన్ని తెలియజేసిన జగద్గురు ఆయన ఈరోజు మాకు అందించిన మార్గం మరి ఎంతో ఉన్నతమైన మార్గం. అందుకు కాబట్టి ఈరోజు ఈ మార్గాన్ని అందరికీ యావత్ ప్రపంచానికి కూడా అందాలని చెప్పేసి ఈరోజు మరి మీడియా సోదరులందరికీ మరి దీన్ని ప్రోత్సహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున దివ్య స్ఫూర్తితో రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఇది పేరవరంలో ఉందండి. 5,000 మంది ఒక్కసారి కూర్చొని ధ్యానం చేయగలిగిన అద్భుతమైన మహాక్షేత్రం. అంటే భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక తలమానికంగా ఉంటుందండి. కట్టాల్లో ఇలాంటి పిరమిడ్ ఒకటి పెద్దది ఉంది తెలంగాణలో, ఆంధ్రాలో కూడా ఇది మనం స్టార్ట్ చేయడం జరిగింది. విజయదశమి మరియు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తారీఖు స్థానిక మన ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో వేలాది మంది ధ్యానులతో మహాకరుణ జ్ఞాన యజ్ఞం మెగా శాఖాహార సద్భావన ర్యాలీ కార్యక్రమాన్ని మేము ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తున్నామండి. అక్కడ మొదటి 1.5 నుంచి 2 గంటలు మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుందండి. అంటే మా కార్యక్రమం మొట్టమొదటి ఎవరు వచ్చినా సరే ముందు మెడిటేషన్లో కూర్చుంటారు. టిఫిన్లు అయిన వెంటనే వాళ్ళు మెడిటేషన్లో కూర్చుంటారండి. 1 గంట గంటన్నర పూర్తయిన తర్వాత స్థానిక రాజకీయ ప్రజాప్రతినిధులను ఆహ్వానించుకున్నాం. అలాగే మన జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించుకున్నాం, సబ్ కలెక్టర్ గారిని ఆహ్వానించుకున్నాం అండి. ఎవరు వస్తే వాళ్ళతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి మేము 9:30-10 లోపు ఈ ర్యాలీ ప్రారంభమవుతుందండి. ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ డోర్ నుంచి మనం అంటే వెనక నుంచి ప్రారంభమవుతుంది. మార్కెట్ యార్డ్ మీదుగా మన దండి మార్చ్ వరకు వస్తాము. అక్కడ నుంచి నందన్ బెన్రాజ్ సెంటరు, అలా మీకు మన స్టేడియం రోడ్డు, తద్వారా చిన్న బజారు, ఆ తర్వాత శ్యామల సెంటర్, విజయ టాకీస్ మీదుగా మనం వృద్ధులను కాపాడుకోవడం మనందరి బాధ్యతని తూర్పు గోదావరి జిల్లా ఈగల సర్కిల్ ఇన్స్పెక్టర్ పివి సూర్యమోహన్ రావు అన్నారు. బుధవారం ఉదయం స్థానిక లాలా చెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ప్రాంగణంలో జరిగిన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా తొలుత కేక్ కట్ చేసి వృద్ధులకు అందించారు. ఈ సందర్భంగా వృద్ధుల సేవలో తన సర్వస్వాన్ని దారబోయడంతో పాటు ఉద్యోగం కూడా వదులుకొని సేవలు అందిస్తున్న స్వర్ణాంధ్ర రాంబాబు కృషిని గుర్తించి అందరూ స్వర్ణాంధ్రకు సహకారం అందించాలని సూర్యమోహన్ రావు కోరారు. ఈ సందర్భంగా 200 మంది వృద్ధులకు దుప్పట్లు, నిత్యావసరాలతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు రాంబాబు మాట్లాడుతూ సమాజంలో నిరాదరణకు గురవుతున్న వృద్ధులను చేరదీసి ఆదరించి వారి చివరి మజిలీ గౌరవంగా జరిగేలా స్వర్ణాంధ్ర దాతల సహకారంతో కృషి చేస్తున్నామన్నారు. ప్రతి ఏటా మాదిరిగానే దసరా నుంచి సంక్రాంతి వరకు అయ్యప్ప ఆలయంలో చేస్తున్న అన్నదాన కార్యక్రమం ఈ ఏడాది కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో 18 మంది ప్రముఖులతో అన్నదాన కమిటీని 2025-26 సంవత్సరానికి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశం ఏర్పాటు చేసి ఆలయ ఆవిర్భావం, అన్నదానం ప్రారంభించడం వంటి విషయాల్ని శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక సంస్థ నిర్వాహకులు జక్కంపూడి విజయలక్ష్మి వివరించారు. స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గోదావరి తీరాన అయ్యప్ప ఆలయం నిర్మించడానికి సంకల్పించి ప్రముఖులతో కమిటీ వేసి 7 ఏళ్ల పాటు శ్రమించి 1000 ఏళ్లు నిలిచేలా పూర్తి చేయించారని, 2011 మార్చి 20న ఆలయం ప్రారంభించారని, అదేడాది అక్టోబర్ 6న అన్నదానం కూడా ప్రారంభించి అయ్యప్ప భక్తులకు ప్రతి ఏటా అన్నదానం జరగాలని సూచించారని వివరించారు.
కృతజ్ఞతలు తెలుపుతూ ఇది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అలాగే ఈ యొక్క ఆలయం ఎంత గొప్పదంటే భారతదేశానికి నైరుతిగా కేరళ ఉంది, కేరళకి నైరుతిగా శబరిమల ఉంది, శబరిమలకి జీవనది పంపానది ఉంది. అలాగే మన రాజమండ్రికి నైరుతిగా ఈ దేవాలయం అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది, దీనికి జీవనది గోదావరి నది ఉంది. అంటే రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ఆలయం తరతరాలుగా అభివృద్ధి చెందుద్దని చెప్పి, అలాగే ఈ యొక్క ఆలయం నిర్మాణం చేసినప్పుడు ఆ సైడ్ ఏమో రైల్వే ట్రాక్ ఉంది, ఇటువైపు ఏమో గోదావరి ఉంది. అందువల్ల దీన్ని ఎక్కువ పునాది వేయాలన్న ఆలోచనతో ఒక 80 అడుగుల వరకు లోతు తీసి దాని నుంచి అది ఆ పిల్లర్స్ కూడా ఏనుగు పాదం అంటారంట, ఆ లెవెల్లో చేసుకుంటూ వచ్చి చేశారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణానికి. అంతే మా అంచనా ప్రకారం ఆ ఇంజనీర్ చెప్పిన ప్రకారం కనీసం 700 నుంచి 800 సంవత్సరాల వరకు ఈ ఆలయం స్థిరంగా ఉంటుందని చెప్పి ఆనాడు ఇంజనీర్లు కూడా తీసుకొచ్చి చెప్పారు. అందువల్ల మరి మా వంతు కృషిగా మేము ఈ ఆలయాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఆ సందర్భంగా అందరూ ఒకసారి సమావేశమై ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఒకసారి మన దేవాలయం గురించి, దేవాలయానికి సంబంధించినటువంటి విషయాల గురించి, ఈ దేవాలయ నిర్మాణానికి సహకారం అందించినటువంటి దాతలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అనేటటువంటి ఆలోచనతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మా ఆలయ ట్రస్టీలకి, అదేవిధంగా ఈ దేవాలయ నిర్మాణం ప్రారంభించిన రోజు నుంచి ఈ రోజు వరకు తమ సహాయ సహకారాలు అందించినటువంటి దాతలకు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో ఆ మహాయజ్ఞంలో తమ భాగస్వామ్యాన్ని చూపించినటువంటి దాతలకు అందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా గురుస్వాములకు అందరికీ కూడా పేరు పేరున యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా భర్త జక్కంపూడి రామ్మోహన్ గారికి, తాను గోదావరి తీరంలో జన్మించాను, ఈ గోదావరి ఒడ్డున ఆటలాడుకున్నాను, ఈ రాజమహేంద్రవరం నన్ను ఒక యోధుడిగా ప్రజలందరూ మెచ్చుకునేటటువంటి నేతగా తీర్చిదిద్దింది. ఈ నగరానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఖచ్చితంగా ఈ నగరానికి నేను ఆ సమయంలో తన 18వ సంవత్సరం శబరియాత్ర సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తుడు. రాజమండ్రి పార్లమెంట్ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాజమండ్రి పార్లమెంట్ ప్రజలకు కష్ట నష్టాలు కలగకుండా సుఖ సంతోషాలు ఎల్లవేళలా దుర్గామాత కాపాడాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం వల్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనప్పటికీ రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదని వివరించారు. మెడికల్ విద్య పేద మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండాలని సదాశయంతో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయించారని వివరించారు. వర్గ ప్రజలందరికీ కూడా ముందుగా దసరా శుభాకాంక్షలు. ఆ జగన్మాత అందరినీ కూడా చల్లగా కాపాడాలి, ఎటువంటి అరిష్టాలు కష్టాలు నష్టాలు కలగకుండా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా రక్షించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ జగన్మాతని ఆరాధిస్తూ ప్రతిరోజు కూడా ఈ రాజమండ్రి నియోజకవర్గ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ప్రతినిత్యం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకి వాళ్ళ ఆశలకి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే
మెడికల్ కాలేజీలు. ఈ ఆశయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు వైద్య విద్యను అందించాలనే సత్సంకల్పంతో 17 మెడికల్ కాలేజీకి సంకల్పం చేసి 5 మెడికల్ కాలేజీని స్టార్ట్ చేసి మిగతా మెడికల్ కాలేజీలు కూడా అతి త్వరలో పూర్తి చేద్దామనే సంకల్పంతో ఉంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయడానికి సిద్ధంగా ఉంది. టెండర్స్ పిలిచి అన్నీ చేస్తున్నారు. అంటే పేద ప్రజలకి వైద్య విద్యను దూరం చేసే విధంగా కార్పొరేట్ సంస్థలకి అవకాశం కల్పించేలా, కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించే విధంగా కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం ప్రజలందరూ కూడా ఆలోచించాలి. స్వతంత్రం వచ్చిన తర్వాత గత 50 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఎంతో ఖరీదైన వైద్య విద్యని సామాన్య ప్రజలకు అందించి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాజమండ్రి తిరుపతి మధ్య నూతన విమాన సర్వీసు ప్రారంభం. వర్చువల్ ద్వారా ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. రాజమండ్రి బ్రాండ్ ఇమేజ్ చెడిపోతున్న పట్టదా? మీడియా సమావేశంలో మాజీ ఎంపీ భరత్ కామెంట్లు. వృద్ధులను కాపాడుకోవడం మన బాధ్యత. స్వర్ణాంధ్ర సేవలకు అందరూ సహకరించండి. జిల్లా ఈగల్ సిఐపి వి సూర్యమోహన్ రావు పిలుపు. అయ్యప్ప ఆలయంలో సంక్రాంతి వరకు అన్నదానం. శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక సంస్థ ప్రతినిధుల వెల్లడి. ఇదృష్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.